జాంబవదంగద హనుమదాదులు రత్నవనగిరి చేరుకొనినారు. రామలక్ష్మణ సుగ్రీవాదులకు వినయముతో వందనమిడినారు. ఆంజనేయుడు శ్రీరామునితో సీతనుగాంచిన శుభవార్త తెలిపే చూడామణిని శ్రీరామునకిడి అంజలి ఘటించి చెంతన నిలిచే. చూడామణిని రాముడు గైకొని తన హృదయానికి చేర్చి హత్తుకొని మాటలు రాని ఆనందముతో అశ్రులు నిండిన నయనాలతో హనుమా సీతను ఎట్లుగాంచితివి, ఎట్లున్నది సీత ఏమి తెల్పినది అని పలికిన శ్రీరామచంద్రునకు మారుతి తెలిపె తన లంకాయానము. శతయోజనముల వారిది దాటి లంకాపురమున సీతను గాంచితి. రాలు కరుగగా సీత పలుకగా నా గుండెల క్రోధాగ్ని రగులగా. అసురుల గూల్చితి లంక దహించితి, రావణునితో సంవాదము సల్పితి అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. నిరతము నిన్నే తలచుచున్నది, క్షణమొక యుగముగా గడుపుచున్నది. 2 నెలల గడువు తీరకమునుపే వేగమే వచ్చి కాపాడుమన్నది. రామలక్ష్మణ సుగ్రీవాదులకు సీతక్షేమమని తెలుపమన్నది అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. రామలక్ష్మణుల భుజముల నిడుకొని అతి శీఘ్రముగా కొని రాగలనని, రామలక్ష్మణుల అగ్నిశరములకు రావణాదులు కూలుట నిజమని, ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపినే మరలి వచ్చి తిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. అందరూ కలసి అయోధ్యకు చేరి ఆనందముతో సుఖించెదరని, సీతారామ పట్టాభిషేకము కనుల పండువుగా జరిగి తీరునని, ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపినే మరలి వచ్చి తిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. ఆనందముతో అశ్రులు రాలగా సీతామాత నను దీవించగా, పదములు వ్రాలినే పయనమైతిని, పదములు రాకనే మరలి వచ్చి తిని. ఒప్పలేదు గాని ఎప్పుడో తల్లిని, భుజముల నిడుకొని కొని రాకుందున అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. సీతక్షేమమను శుభవార్త నేడు మారుతి నాకు తెలుపకుండినా, నేటితోడమా రఘుకులమంతా అంతరించి యుండెడిది కదా. మమ్మీ తీరున ఉద్ధరించిన మారుతికి ఏమివ్వగలనని, సర్వమిదేనని కౌగిట చేర్చెను హనుమంతుని ఆజానుబాహుడు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ.
మంగళహారతి గొను హనుమంతా, సీతారామ లక్ష్మణ సమేత, నా అంతరాత్మ నిలుమో అనంతా, నీవే అంతా శ్రీ హనుమంతా. ఆ